హాయ్ రా, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. మా ఇంట్లో అయితే ఎవరు లేలేదు. మా అత్త అయితే లేచింది, మొహం కడుక్కుంటుంది. గట్టిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. సో మంచిగా సౌండ్ ఎక్కువ ఉంది బయట. ఓకేనా? అయితే ఏమైనా రాళ్ళు ఉన్నాయేమో అని ఏరుతున్నాను అనమాట. ఏవి కూడా లేవు. ఇంకా ఎసురైతే ఉడుకుతుంది. మేము యాక్చువల్గా కందిపాయలే చూడండి భక్ష్యాలకు వాడేది. చాలా మంది ఎందుకు కందిపాయలు వాడుతున్నారు అంటున్నారు. చాలా మంది శనగపాయలు కూడా వాడతారంట. కానీ మాకైతే కందిపాయలే అలవాటు. కందిపాయలే వాడతారనమాట. వీటిలోనే మామూలు బ్యాళ్ళని, ఆకోలా బ్యాళ్ళని సపరేట్ అయితే ఉంటాయన్నమాట. మేమైతే ఆకోలా బ్యాళ్ళు అయితే తీసుకొచ్చాం ఈసారి. ఇంకా ఎసురు అయితే ఉడుకుతుంది. ఇంకా బ్యాళ్ళు అయితే వేస్తాను. పూర్ణం రుబ్బడానికి బ్యాళ్ళు ఉడకబెట్టాలన్నమాట. ఇంకా బ్యాళ్ళు ఉడకబెట్టేసి తర్వాత అయితే మనం పూర్ణం చేసుకోవాలి. పదారా. అరే అప్పుడాలు ఏమన్నా తీసుకుంటావా రా? అప్పుడాలా ఉన్నాయా? వద్దులే, నీకు తెచ్చినాం కదా కొలివిలో వాళ్ళు. ఎసురు ఉడుకుతుందా మరి? వేసి స్వీట్ ఏదైనా మరసావు అనుకున్నాను. జనవరికి చేయరా? జనవరి స్వీట్ వేరే. ఈసారి మాకు ఫేమస్ అన్నట్టు భక్ష్యాలు అనమాట. ఎప్పుడు అంటే చాలా మంది ఓలిగలు అంటారు చూడు. చాలా మంది ఓలిగలు అంటారు, కొంతమంది బొబ్బట్లు అంటారు. మా సైడ్ అయితే భక్ష్యాలే అనేది. అవును, భక్ష్యాలే అనేది. ఎప్పుడు భక్ష్యాలే. లేదా క్రిస్మస్ భక్ష్యాలు చేసినా కూడా స్వీట్ మారుస్తా జనవరికి. జనవరికి వేరే ఏదైనా చేస్తావా? వాళ్ళు బాగా ఉడికి కొంచెము అంటే పలక మీద ఉన్నాగే వంచాలన్నమాట. మెత్త చిరిగిపోతే బెల్లం పట్టదు, భక్ష్యాలు టేస్ట్ ఉండవు. ఇంక అందుకనేసి కొంచెం పలక మీద ఉన్నాగే వంచుకుందాము. టీ అని తీసుకురా మీ అమ్మ. నేను నాకు తాగలే? తాగలేదు. ఈ ఫస్ట్ బ్యాలుడికి పెడదామని ఇడే ఉన్నాను. ఇంకా యాలకులు అలాగే సొంటి సోంపు అయితే ఇవన్నీ అయితే దంచి బ్యాలల్లోకి వేయాలన్నమాట. బ్యాళ్ళు కూడా బాగా అంటే బిగుసు మీద ఉన్నాగే వంచారనమాట. మా అయితే చూసా సరిపోయేదిలే, బాగా వంచేవానే. ఇంకా బెల్లం అయితే దంచి అన్ని వేసి కలుపుతాను బ్యాలల్లో. బెల్లం కూడా కలిపేస్తావు? ఇంకా బెల్లం కూడా దంచి కలిపి వేస్తాను 3. అదేంటి సోంపా? సోపు సొంటి తక్కువ సోపు కొంచెం వేస్తాను. వస్తుంది అక్కు వస్తుంది. కొంచెం అంతా సొంటి సోపు అయితే వేస్తాను చూడండి. సొంటి కూడా వేస్తాను. సొంటి సోపు ఏలాగలా 3 దంచితే ఒకటి వేస్తా, ఒకటి ఉంచుతా. ఇంకా బెల్లం అయితే దంచుతుండని చూడండి. ప్రైజీ హ్యాపీ క్రిస్మస్. నువ్వు చెప్పు డాడీ. హ్యాపీ క్రిస్మస్ ప్రైజీ. హాయ్. హ్యాపీ క్రిస్మస్ ప్రైజీ. ఈరోజు పండుగ. హ్యాపీ క్రిస్మస్ ప్రైజీ. బెల్లం గొల్లానే. బెల్లం ముక్క తీసుకోరా ప్రైజీ. ఇంకేంటి మరి ఏం డాడీ అట్లా చేస్తావు? భక్షాలు తిందులే డాడీ. ఇంకా బ్యాళ్ళు అయితే బాగా బిగు మీద ఉండగానే వంచానమాట. ఎసురు కూడా ఇగ్గింది. ఇప్పుడైతే దంచి పెట్టుకున్న యాలకులు, సొంటి, సోపు, బెల్లం అయితే 3 అయితే వేసి కలుపుతాను. ఫ్రెండ్స్ ఇవ్వండి, ఏలాకులు, సొంటి, ఇంకా సోపు. ఏలాకులు, సొంటి, సోంపు వేసి పౌడర్ కొట్టింది. అలాగే బెల్లం, దంచుకున్న బెల్లం అయితే ఆ వేడి వేడి బ్యాళ్ళలోకి అయితే వేయాలి చూడండి. సో మంచి ఫ్లేవర్ అనమాట. అసలు మీరు ఊహించలేరు, అంత మంచి స్మెల్ ఉంటుంది. భక్ష్యాలు చేసే వారికి తెలుస్తుంది అనమాట. చాలా మంచి స్మెల్ అనమాట. సో అలా కలిపేసుకుంటే వేడికి బెల్లం అనేది కరుగుతుంది గ్రైండర్కి కానీ. సో చాలా ఈజీగా అవుతుంది అనమాట మనకి. రాయితో టీ రాదురా. ఆ కప్పు తాగదు, చల్లగైంది. అది చల్లగైంది. ఇది వేడివేడికి ఇవి దాపు. ఆ పిండి జల్లెడ బట్టి నానబెట్టండి. మంచిగా నానితే ఈజీగా వస్తాయి. చెవులే చెప్పు. హ్యాపీ క్రిస్మస్ అని గట్టి చెప్పు. ఏం చెప్తున్నావు కూడా అర్థం కాదాడా.
బాగా హ్యాపీగా జరుపుకుంటున్నాం ఈసారిగా. మరి అక్కడ భక్ష్యాలకి చేసుకునేదే కదా అని మేము ఈ టైం అప్పుడు బ్యాళ్ళు ఉడికి పెడతాం అనమాట. ఉడుకుతుండయి ఇంకా కొంతమంది రాత్రి 2 నుంచే ప్లాన్ చేసుకొని చేస్తుంటారు అనమాట. ఈ టైంకే భక్ష్యాలు చేసేది కూడా అయిపోయి ఉంటది. ఏ పండగకైనా కానీ మేము పొద్దున్నే లేచి ఇంకంతా క్లీన్ చేసుకొని అయితే మరి స్టార్ట్ చేసుకుంటాం అనమాట భక్ష్యాలు చేసుకునేది. భక్ష్యాలు మిద్దు పైన చేద్దామా ఇంట్లోనే చేద్దామా అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లోన కొత్త సంవత్సరం ఉన్నట్లు కదా, ఇంట్లోనే బాగా తీపి వంటకాలు చేయాలా అని. మీ ఇష్టం, మీ ఓపిక, ఎక్కడైనా చేయండి. ఇంట్లో చేస్తారా? బయట పైన చేసాము, ఇంట్లో చేసలేమా అని మా అత్త బాధ. టేబుల్ వేసుకొని చేస్తారా, కూర్చుంటారా? కానీ చేస్తాం, కూర్చొని చేయమని కూర్చొని. మీకు ఎట్లా కంఫర్ట్ అయితే అట్లా చేయండి, సరేనా? కూర్చొనే చేయాలా, ఎందుకంటే అంతసేపు నిలబడలేము కాబట్టి. అవును, ఎక్కువ 1.5-2 గంటల సేపు పట్టుకుంటాయి కదా. ఆడి అక్కడ సెంటర్లో ప్లాన్ చేసుకొని మంచిగా చేయండి. తర్వాత అది చేసుకుని బాగా వస్తుంది అనమాట. ఎన్ని షేర్లకు రా, ఎన్ని కేజీలు భక్ష్యాలు ఈరోజు? షేరు 1 కేజీ. 1 కేజీ చూడు, 1 షేర్ అంటే 1 కేజీలు అండి. కేజీ అని అర్థము. కేజీ ఇన్ని కొద్దిగా ఎక్కువ ఉంటాయి. కొన్ని వేసి మరి మా అయితే పిల్లలు ఉన్నారు కదా అని ప్రశస్తవాళ్ళు అట్లా పట్టి అట్లా ఇట్లా తిరిగి ఆడుకుంటూ తింటారా అని, అవి ఇవి తింటారు కదా అని. ఇంకా ఇప్పుడు మేలు మా ఇంట్లో భక్ష్యాలు బాగా తింటారు. అప్పుడైతే తింటుండలేదంట కదా. అది తినలేదు, ఇప్పుడు తింటారు, పిల్లలు ఉండారు. ఇంకేట్లా ఈ అమ్మిగా నీళ్ళ కట్టించుకొచ్చింది. మన అంగడి సంత చేసుకొచ్చింది కదా, ఆ రోజు తెచ్చింది మైదా పిండి. సో ఒక మంచి క్వాలిటీ, 2 క్వాలిటీలు ఉంటాయి అనమాట. సో మంచి క్వాలిటీ అయితే తీసుకొచ్చాము. పండగకి అవుతుంది, ఇంకా హోటల్లోకి అవుతుంది అని తీసుకొచ్చింది. అందరికీ గుడ్ మార్నింగ్. మా ప్రమేలింగ పూర్ణం అయితే గ్రైండర్ అయితే వేసుకుంటుందంట. సో గ్రైండర్ దగ్గరికి అంటుంది అనమాట. సో ఇంక వేయాలి. రెడీ తీసుకొని రా. సో గ్రైండర్కి వేసేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు భక్ష్యాలన్నీ కూడా. ఇంకా బెల్లం అయితే వంచిన తర్వాత బెల్లము, యాలకులు, సొంటి అయితే వేసాను కదా. ఇప్పుడైతే ప్రతాప్ అయితే గ్రైండర్కి అయితే వేస్తాను రా. ప్రతిదానికి నన్నే చెప్పొద్దు. పిండి అవన్నీ వేసుకుంటాను మరి అంతే, అంతకంటే ఈజీ. మరి వేసేది ఒకటే, నువ్వు చేసేది నన్ను ఎత్తేటప్పుడు నేను ఎత్తుకుంటాను. అన్నిటికీ నేనే నేర్పేలా. ఏమి తెస్తారా వాళ్ళు? వస్తారు, ఇది అయిపోతే ఎమ్మడే వస్తారా. మరి 2 పెట్టేస్తే ఏమి, ఇది వేసి మళ్ళీ పిలిస్తే వచ్చి తొందరగా వేసుకుంటాం. మళ్ళీ వెయిట్ చేయలేడా. గుండు పెట్టినాక పెట్టే గుండె ఎట్లా పెట్టేసేది? రైట్. భయపడదురా, ప్రతిదానికి ఎందుకురా భయపడతావు నువ్వు? ఆన్ చేయమంటావా? ఫాస్ట్గా. గుండుకు రుబ్బుకునే వాళ్ళం ఇప్పుడు గ్రైండర్ చూడండి. 2 years అవుతుందా? 2 years కాదు, ఒక 6-7 నెలలు అయింది గ్రైండర్ తెచ్చి. మా హోటల్ తెచ్చినప్పుడే లేండి, ఒక పండుగ చేసాం అంతే ఈ గ్రైండర్తోన. ఏ పండుగ అంటే చూడు చెప్తా, కోతుగల్లు పండుగ. కేజీ వేస్తున్నా చూడు. మన గ్రైండర్ కేజీ నెల. ఇవి పైన పడి ఇట్లా చేయతో రా. అయిందా రబ్బాల్? సరిపోయిందా? అయింది. అట్లానే నాకు తెలుసా, పిల్లలు మా ఇద్దరు చెప్తే అయ్యేది చూడండి. అని భయపడుతుంది. సరిపోయేది. కేజీ బ్యాలకు వచ్చేసి కేజీ బెల్లం వేసాను, నానైతే కరెక్ట్ వేసాను. అప్పుడే బ్యాలు వచ్చినప్పుడు దంచేసి, మరి ఇప్పుడు ఇంటి దంచి వేస్తే సరిపోయేది. ఫ్రెండ్స్, పూర్ణం అయితే రెడీ అయింది అనమాట మంచిగా. సో ఇంకా ఆఫ్ చేసేద్దాం గ్రైండర్ అయితే. చారు రెడీ అయిందా? కొత్తిమీర అయినాక చారు చారుగా కొబ్బరి, ఎల్లిపాయలు అన్ని దంచేసేనా. కొత్తిమీర వేసి ఫైనల్గా తిరువాత పెట్టాల. ఎండుమిరకాయలు, జీలకర్ర, ఆవాల, కరివేపాకు దండి వేసి తాలింపు పెడదాం. ఇప్పుడు వెళ్ళి కొత్తిమీర కావాలా? నెయ్యి వచ్చేది, మన నెయ్యి వేసుకుందామా? అడుగుపో. అడిగేది ఏం లేదు, వేసుకోమంటే వేసుకుందాం. భక్ష్యాలకు బాగుంటది. చూసి మంచిగా ఉంటే మేము అడిగి వేసుకోపో. తక్కువనే ఇచ్చుకో.
తిన ఇది ఆవుదా ఇది ఆవుది బర్రది ఇది ఆవు నెయ్యి ఆవుది ఏది బాగుంటుందమ్మా 150 అంట, అదైతే 200 అంట. చూడండి చూసేయి మంచిగా చూడు మళ్ళీ ఏది తెచ్చుకుంటావురా ఇది వేసుకుందామా? రెండేనా వద్దా, ఒకటే చాలు. చాలే. ఎండ్రు ఇద్దరు ముగ్గురు తింటారు. రెండో సపాటమ్మా వద్దులేనే. బాగుందా నెయ్యి బాగుంది ఆవు నెయ్యి కాదు. చాలా మంచి స్మెల్ ఉంటుంది ఆవు నెయ్యి అయితే ప్రమిళ ఆవు నెయ్యి బాగుంటుందని చెప్పేసి వేయించుకుంది ఈ రోజు భక్షాలు చేస్తాం కదా, వేడి వేడి భక్షాల్లోకి తిందాం. చాలా బాగుంటది అనమాట నేను గ్లోరీకి నాకు చాలా ఇష్టము, అందుకనేసి నెయ్యి వేయించుకుంటే నిన్న మొన్న గ్యాస్ రాలేదు కానీ పండుగ నాడు కరెక్ట్ వస్తారు, అందుకనేసి తీసుకుంటే ఈ భక్షలో ఉంటుంది చూడండి నెయ్యి. ఎవరన్నా అట్లా చెప్తే ఎత్తుకొని పోతే అట్లా నెయ్యి అట్లాని ఎవరు ఎత్తుకోపోతారు, ఇంట్లోకి వచ్చి ఎత్తుకోపోతారు. నువ్వు కొత్తిమీర తేపో, దీంట్లో కొత్తిమీర వేసి ఆ పూండ్రు మా ఇంటే ఎత్తేద్దాం ఇంకా. ఇదిగోరా కొత్తిమీర పోయి కాసేసి పూర్ణమెత్తాలు తొందరరా. ఇది మా క్రిస్మస్ సంబరాలు ఎలాగైతే జరుగుతున్నాయి, మంచిగా వంటలు చేసుకొని తినాలి. ఇంక ఈరోజు వచ్చేసి మంచిగా భక్షాలు, మంచిగా చారన్నము, చాలా వెజ్ స్పెషల్ బాగుంటాయి అనమాట ఈరోజు. అండ్ చాలామంది భక్షాల్లోకి మజ్జిగ మిరపకాయలు అని కాసి, ఊరగాయలు అని కాసి, అండ్ వేపులు అనమాట, సొంగలు అంటారు కదా, అప్పడాలు, వడియాలు, ఎన్నో రకాలు అనమాట. ఎవరెవరు అనుకూలతను బట్టి అయితే ఇంకా భక్షాల్లోకి కాంబినేషన్ మంచిగా ఉంటుంది. అలాగే కొంతమంది గుత్తొంకాయ చేసుకుంటారు. సో ఎవరెవరు ఇంట్రెస్ట్ని బట్టి, ఎవరెవరు వంటలను బట్టి ఉంటుంది. మా ఇంట్లో మరి ఈరోజు నాకు తెలిసి అప్పడాలు అండ్ సొంగలు అంటారు, సొంగలు, భక్ష్యాలు, చారు, అలాగే అన్నం అనమాట, ఇవన్నీ అయితే చేస్తున్నారు. సరేనా, మాకు చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా జరుగుతుంది. సో ఇంకా తర్వాత అయితే మంచిగా రెడీ చేసి చర్చికి అయితే వెళ్ళాలన్నమాట. ఏంది ఎత్తేసేయి, మంచిగా వచ్చిందారా? గ్రైండర్కి మంచిగా వచ్చిందని అడుగుతున్నావా? ఆ మాట అడగకూడదు అంటావు. ఆఫ్ చేసినాకలేండి మరి తనకి ఎత్తడానికి రాదనమాట, మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి గ్రైండర్ ఆన్లో ఉన్నప్పుడు సగం ఎత్తేసి ఆఫ్ చేసి నీట్గా ఎత్తిస్తాను. ఫ్రెండ్స్ చారు అయితే అయింది, భోజనం చేయాలి. అండ్ అలాగే చిరుమాతకి అనమాట. సో ఎండుమిర్చి కూడా అయితే తెచ్చింది. చారు అంటే ఇష్టం నాయనకి. గ్లోరీకి ఇవి తెలుసు, గ్లోరీ నన్ను చేయిత పట్టడానికి ఇది ఊరుగుతుంది. కరేపాకు దండిగా ఉండాలి ప్రతాప్కి, దండిగా అయ్యి దండిగా వేసేది. ఎండు మెత్తలు కూడా దండిగా వేసేది, ఏదో బ్రూ యాడ్లకు ఉండదు దండిగా. నాకు ఈ మిరపకాయలు ఉన్నాయి కదా, తిన్నా అకౌంట్ చారు వేసి దాంట్లోనే వేపు. పెడతావా? పెడతా. సొంగులు ఉన్నాయి గ్లోరీ, అప్పుడు తీసుకోలేదు కానీ సోంగు ఎంత బాగా అనిపిస్తుంది కదా. మేము తినేదే లేట్గా బాగుంటది ఏమి రోజే ఉదయం సంవత్సరం అంటారు ఫ్లాప్ లేపింటారు ఇద్దరు చారు అవతలే లేదు బాగుండలే నాకు వాళ్ళు అట్లేలా పడతాను అంటే పెద్దది పెట్టుకుంటా పెడతాను ఆడున్నది కడిగి తొందర రెడీ భక్షాలు చేయండి, అందరు కూర్చొని అవతల యువతల 2 చీరల బచ్చాలు చేయాలి చూడండి, తొందర రెడీగా అండి. మా పనుల మేమంటే గ్లోరీ అయితే ఏమో చిట్కలు ప్రయోగిస్తుంది చూడండి అబ్బాగా, ఏదో ఏదో అంటే చేసుకుంటూనే ఉంటది. చున్నీ కనీసం చిన్న ఎట్లా వేసుకోవాలి తెలుసా రా నీకు, అవసరమారా? పౌడరు ఏదైనా కొట్టినారా లేదని తెలియకూడదు. ఏందంతా మన గోడకు సున్నం కంటే అధ్వానం కొట్టేస్తారు. అయ్యో ఆ సిగ్గును భరించలేకపోతున్నామే. నీకే రౌడీ నీకు సెట్ అయ్యేది, సిగ్గు సెట్ కాదు. సరేలే బాగుందిలే అమ్మా. ఫ్రెండ్స్ మా ప్రిన్సీ కలర్ బాగుంది, కాంబినేషన్ మంచిగా ఉంది అన్నారు చూడండి. అండ్ మా ప్రజెస్తేనే మంచిగా కనిపిస్తుంది ఈ లెక్కను చూస్తే. కొంచెం మా ప్రిన్సీకి కండ తక్కువ ఉంది, డ్రెస్సులు సెట్ కావడం లేదు. మా ప్రజెస్తకు చూడండి బాగా సెట్ అయింది. చెప్పురా ఎవరు బాగున్నారా? చూస్తా చూసినంత చూసి పెరిగి అవతలు పడేసి నాకు చిన్న
ప్రససగ్గడి ఇట్లాంటివి వేస్తావు స్టోన్స్ ఉన్నాయా ఉన్నాయి. ఇది ప్రిన్స్ ప్రసెసర్ వాళ్ళ అమ్మాయి ఎక్కడ లేని వాళ్ళు ఎత్తుకు రావడానికి కలపడింది చూడండి రెడీ చేయడానికి. తీసేనా నాను జాగ్రత్త నిదానంగా ఇది అప్పుడేం బారిపోర్లే కిందకి పడే. ప్రశస్త ఇది ప్రసెసర్ ప్రశస్త ప్రిన్స్ ఓకే ఇప్పుడు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పు ప్రశస్త. మరి ఇంకోసారి ప్రిన్సి చెప్పు అవి వాచ్. సోఫా లెక్క కలిసిపోతుంది కలర్. ఏది కమ్మలు ఆడుండవు ప్రిన్సి. అమ్మో. సరేలే సూపర్. ఉన్నది లేకుంటే రోజు మొగరాడు కమ్మలు కుట్టిద్దాం. చెవులు కుట్టించాలి. ఎప్పుడు ప్రేమలా? ఈసారి ఎండాకాలం కుట్టిస్తాం. ఈసారి ఎండాకాలమా? ప్రిన్స్ అమ్మకు కూడా 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 4వ సంవత్సరంలో ఉన్నది. హాయ్ చెప్పండి. ఇప్పుడు బాగుంటారు ఇప్పుడు. ఓకే అందరికి గుడ్ మార్నింగ్. మా ప్రిన్సికే బాగా ఒప్పేవే. ప్రిన్సికి ప్రశస్తకి ఇద్దరు బాగుంటారు. బాగున్నారండి అబ్బా, మొత్తానికి బాగున్నారు, చాలా బాగున్నారు. ఇదే అబ్బా మొత్తానికి ఫస్ట్ రెడీ అయిన పిల్లలు ఏం వీళ్ళే. ఇంకా నెక్స్ట్ మేమైతే రెడీ అవ్వాలి. మా ప్రిన్సి రెడీ అయింది ప్రశస్త, నెక్స్ట్ మేమే అందరు రెడీ అవుతారు. ప్రైజీ పండుకుని స్నానం చేయించిందేమో రెడీ చేయాలి ఆమెను కూడా. అవును ప్రైజీ చెప్పు డాడీ ఇట్లా. ప్రశస్త వాచ్ కట్టుకునే టైం ఎంతదే? మీ అత్త బట్టలు తెచ్చిన దానికి చాలా మురుస్తారు కదా మీరు. ఏమన్నట్టే సార్ అన్న టైం ఆన్ చేస్తారు. పవర్ రేంజర్స్ లో ఇలా సరిపోయినా మామ సైజ్ అంతా కరెక్ట్ ఉన్నది కదా. సైజ్ అయితే కరెక్ట్ ఉంది. మీరు ఎందుకు ఫోన్ చేసి అనుకుంటారు కదా సైజ్ సరిగ్గా ఉండేది. అదే లెక్కే పూర్తి బొల్లు ఉంటే అది అంగి అరడబడి లూజ్ ఉంటే బాగుంది అని టైట్ ఉంటే బాగుంది. సూత్రం లేండి. ఎంత మంచి బట్టైనా అన్నం ఉండేది అని మనకు తెలుసు. లూజ్ ఉంటే అందం ఉండదంట, టైట్ ఉంటే బాగుంటుందా అని. నచ్చలేవని చెప్తే మరి అను. మొబ్బలాన్ని బాగలేదంటున్నాయి అన్ని. మొబ్బలాన్ని బాగలేదు, కలర్ తెల్లగా కనిపిస్తుంది అంటే. రోటి వేరే సాదాగా దగ్గర గేదెలు వచ్చాను గీతలు వచ్చాను. ఓకేనా అబ్బా, మొత్తం నైట్ పేరు పెట్టాడు, ఇప్పుడు పర్లేదు అంటున్నాడు. అయినా బాగా పెళ్ళి ఒప్పింది కదా ఫ్రెండ్స్. ఇది చూడండి. సో మంచిగా ఉందో లేదో చెప్పండి మీరైతే. ఇంత మంచిగా ఉంది నాకు పేరు పెడుతున్నారు ఫ్రెండ్స్. ఇంత క్లాసుకు తెచ్చినాను. లేదులే, అది రాత్రి పూట వైట్ కనిపించి అంతేగాని బాగుండదు. అది క్రీమ్ కలర్ బాగుండదులే. రాత్రి కొంచెం వైట్ లెక్క చూడే తానే చెప్తాడు కదా అయినా నేను. సరేలే బాగుందిలే. ఓకే డన్. బాగుండదు. ఓకే ఇంకా మేమైతే భక్షాలు చేయడానికి అయితే రెడీగా అయితే కూర్చున్నాం అనమాట. మా భారత్ అయితే ముద్దలు పెట్టిస్తా, నేను భక్షాలు చేస్తాను, మా గ్లోరీ కాలుస్తుంది. అందరికీ అయితే ఇంకా హ్యాపీ క్రిస్మస్ అబ్బా. ప్రతి ఒక్కరికి వీడియో చూసిన వాళ్ళందరికీ హ్యాపీ 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 క్రిస్మస్. మేమైతే మాత్రానికి పండగ అయితే ఇట్లా జరుపుకుంటున్నాం అబ్బా. ఫస్ట్ అయితే మాత్రానికి ఏ పిండి వంట లేదు, ఓన్లీ భక్షాలే అనమాట. ప్రతి సంవత్సరము ఎప్పుడో ఒకసారి కదండి పండగకి అయితే మాత్రం ఖచ్చితంగా భక్షాలు అయితే మా ఇంట్లో ఉంటాయి చూడండి. అందుకోసమనే ఈసారి అయితే మాత్రానికి అందరు కలిసి అయితే చేస్తున్నాం చూడండి భక్షాలు. ఫస్ట్ అయితే ఇది చక్కని చేసి మరి అవతల పోవాలా చేయండి తొందర ఎండబడేలోపు. లేకుండా షాపింగ్ చేసి పిలుస్తున్నా గ్లోరీ నాకు నిద్ర వస్తుంది. పెట్టేటప్పుడే పిలుచుకురాపోనని పంపిస్తూ ప్రశస్తం నిద్ర వస్తుండే ఇంకా అట్లే పడుకుంటే. ఈసారి ఏమో కానీ నెక్స్ట్ అయితే ప్రేమల ఛానల్లో ఇద్దరు కలిసి అయితే భక్షాలు చేస్తాంలేండి. ప్రస్తుతానికి అయితే ఈ పద్ధతి మొత్తం అయితే రియల్గా అంటే ఎట్లా చేస్తారు అనేది మొత్తం ఒక వీడియో తీసి చెప్తాంలేండి. గ్లోరా ముద్ర పెట్టిస్తారా బాకి నువ్వు కాల్సిన దిక్కుతాను ఆలోచిస్తున్నా వరకు మా ఇంట్లో మాడిపోతే అమ్మ తిడతాది అమ్మ. మామూలు పూర్ణం ఏమైనా ముద్దలు పెట్టిస్తా అంతే. చూడక సరిపోతుంది. అది నేను ఇట్లా బాగా మెత్తగా చేసుకున్న తర్వాత అయితే మరి తిరిగి గిన్నెలో పెట్టుకొని కొంచెం కొంచెం ముద్దలు పిండి తీసుకొని ఇంకా మరి పుండ్ర ముద్ద పెట్టుకోవాలన్నమాట.
మేమైతే ముగ్గురం అయితే పనిని అయితే సమానంగా పంచుకునేమే. నేనైతే ఇట్లా పెట్టిస్తాను, కనకం పెట్టి తర్వాత కుండం పెట్టిస్తాను, తర్వాత ప్రేమలకి అయితే కాలుస్తుంది ఇంకా. సీతల్లి లిప్స్టిక్ తీసుకెళ్ళా నా బిడ్డ భద్రంగా పెడతాదమ్మా అట్లాంటి వాళ్ళు. మొన్నైతే తీసుకొని పోయింది. గ్యాస్ ఆన్ చేసుకోవాలి, అందులో ఆన్ చేస్తా. రెడీ రెడీ నువ్వు బాగా అట్లా ముద్దులు పెట్టిస్తుంది, నేను తొందర తొందర చేస్తా. ఫస్ట్ భక్షలు అయితే నేనే చేస్తున్నాను. నువ్వు చేసి అప్పుడే హ్యాపీ క్రిస్మస్ అని చెప్తావు అందరికి మన సబ్స్క్రైబర్కి. నువ్వు చేసేది గుడ్ గర్ల్. హ్యాపీ క్రిస్మస్ నీకు చెప్తావు, నాకు చెప్పదు ఇక్కడ. మామా హ్యాపీ క్రిస్మస్ అంటే సేమ్ టు అని చెప్పాలా? ఏమని చెప్పాలా? సేమ్ టు అనలా ఆ మాట వచ్చేది అంటావులే, ఎందుకు రావు ఏ బా చేస్తాను. ఒక భక్షం భారతి బాగా దిక్కింది, నేను కాలుస్తున్నాను. బ్లాక్ గ్లోరింగ్ ముద్దులు పెట్టదు అప్పుడే. ఎన్ని పెట్టారు నాకు తినాలని 12 పెట్టారు గ్లోరా. ఈ పంది వద్దు ఏం వద్దని పక్కకు పెట్టాం. ఇంకా తింటాం తినే రోజు ఇచ్చినప్పుడు, కానీ ఇప్పుడు నా వల్ల కాదు. తింటావా అమ్మమ్మ? ఏతునా కారే వేసిస్తాంలే. ప్లేట్ తప్పండి మా తాతకి తింటాడు పాప. ప్రశస్త తాత ప్లేట్ తెస్తారు మా. ఫస్ట్ భక్షం రెడీ అనమాట. సో ఫస్ట్ భక్షం మన తింటాడంటే ఫ్రెండ్స్ ఇంకా ఏడువేలు ఉన్నప్పుడే తినాలనిపిస్తుంది, చల్లగా అయినప్పుడు తిండి కాదు కొంతమందికి. అక్క ఈ మాత్రం ఉన్నాయి, పెద్దది చేయాల. మీడియమే ఉండాలండి. అదే మరి ఇంతలో అవతల దండుగా అవుతాయి కదా, అందుకే గ్లోరీ ముద్దులు పెట్టే భయపడేది అప్పుడే. ఏ భయపడలేనమ్మా. కాదు ఈడే ఇంత కూరినావు కదా, ఆడేంత అదనో ఓకే వేస్ట్ అవుతుంది అర్ధ కేజీ ఉతులు కేజీ ప్రతిసారి తక్కువ వినోదన్నా నేను అంద ఈరే ఇంకా తినాల్సింది. చెప్పొద్దండి పేరు మాది నోరు మీద అన్ని పోతుంది కదా. ఏ అట్లే అట్లా పేరే చెప్తాను కదా అని అంతే. ఆడు చూసావా అయిపోట్లే నన్ను తినను భర్త తింటది అని అంట. ఈడు చూసావు మా వదినాలు తింటారని నువ్వు అంటావు. మరి నిజం కదా మా ఆడదిస్తాం. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అయితే అయిందనమాట. ఇంకా సో ఇంక ఈరోజు మన వాళ్ళు రెడీ అవ్వాలి, కొత్త బట్టలు అన్నీ కూడా వేసుకొని ఇంక వేసుకునే టైం వచ్చింది. ఇంకెందుకంటే వంట చేయడానికి ఒక డ్రెస్సు, ఆ తర్వాత మళ్ళీ జనరల్గా ఉండడానికి ఒక డ్రెస్సు, అండ్ మళ్ళీ చర్చికి వెళ్ళడానికి మళ్ళీ కొత్త బట్టలు, ఇన్ని జతలు ఒక్క రోజులో మార్చేస్తారు అనమాట మన వాళ్ళు. బట్ మనకు అలా కాదు కదా. సో ఇప్పుడు నేనైతే ఇంకా ఈవినింగ్ రెడీ అవుతున్నాను. బట్ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే పని పెట్టేసినారు, పండుగ రోజైనా మనశాంతికి తిని కూర్చుందామంటే మళ్ళీ బ్లౌజులు అనమాట. బ్లౌజులు అందరికీ రెడీ అయ్యాయంటే ఎమ్మెగ్నూరు వెళ్ళి తేవాలి. సో ఇక్కడ కొంచెం మన పల్లెటూరులో వచ్చేసి చాలా బిజీ అయ్యారనమాట టైలర్లు అయితే. సో కొంచెం లేట్ కదా మన వాళ్ళు, కొంచెం లేట్ అయినందుకు ఎమ్మెగ్నూరులో అయితే సో టౌన్లో అయితే స్టిచ్చింగ్ అయితే వేసి వచ్చారు. సో వెళ్ళి అయితే బ్లౌజులు తేవాలన్నమాట. సో ఇంకా నన్ను ఇక ఉన్న దాంట్లో నేను ఈ విధంగా రెడీ అయ్యాను. వచ్చిన తర్వాత నేను మళ్ళీ కొత్త బట్టలు అయితే వేసుకోవాలి. అంటే ఇనిషియేట్ వేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి సో ప్రస్తుతానికి ఇలాగనమాట. సో మంచిగా ఉంటే నెక్స్ట్ టైం వేసుకుంటానులేండి.
సరేనా ఇప్పుడైతే ఎమ్మెగనూరు వెళ్తున్నాం గ్లోరీ నేనైతే వెళ్ళి బ్లౌజులు తెచ్చేస్తాం. ఇంకా ప్రమిళ మీద అరవాలన్నది కానీ పండగకి ఏమో ఏడాదికి ఒక రోజు కదా అరిస్తే మంచిగా ఉండదని చెప్పేసి ఊరికే ఉన్నాను. ఏం చెప్పు మళ్ళీ మాటలు మాత్రం వినిపిస్తా మనిషి బయటికి రాదు చూడండి. చెప్పు ఏమేమి ఏదేదో చెప్తున్నావు నేను విన్నాను ఇందాక చెప్పు. ఏం లేదు జాకెట్లు ఓకే పూలు గాజులు లేవు ఫ్రెండ్స్ ఇంత షాపింగ్ జస్ట్ ఒక 2 hours లో ప్రేయర్ ఉంది రెడీ అవ్వాలి. ఈ టైం నిన్ను పెడుతుందంటే నాకు అర్థం కాదు పని. అవి ముందునే ఏర్పాటు చేసుకునే పని లేదా? కొంచెమన్నా తెలివి జ్ఞానము ఉండాలా. మామూలే మరి ఏంది మరి రాత్రి 7 గంటలకు 10 గంటలకు వచ్చినప్పుడు నాకు జ్ఞానం ఉండే మరి ఈ పొద్దున అది పండుగకి ఒక రోజు ముందు పండుగ ఒక రోజు ముందు వేరు పండుగ రోజు వేరు. ఈ పండుగ రోజు ఇంత పని పెడుతున్నావు అంటే ఎట్లా చెప్పినది సరిపాలే అయ్యిందేమో అయ్యేదే లోరమ్మ దొరుకుని పోయి తొందర తీసుకోవాలంటే తీసేది అండి లేకుంటే లేదు ఆ వేసుకున్నా బాగున్నారు బాగుంటాయి. అట్లాంటప్పుడు ఫస్టే చెప్పకూడదు మళ్ళీ ఎందుకు చెప్పినావు? సెట్ చేసిపోతాయి కదా ఇది బాగుంటది వేసుకొని నువ్వు రావాలా మాతో పాటు. ఏ వాచ్ తర్వాత పెట్టుకుందులే నువ్వు తొందరరా ఫ్రెండ్స్ పూలు తీసుకోరా అట్లేం దొబ్బేనులే. పూలు తీసుకొని రండి దండి తీసుకురండి మంచిగా జడ గ్లోరీ నువ్వు వచ్చే లోపల నేరే వెళ్తా ఎవరితానని నేర్చుకుంది నా జడ సోదరా వినోదప్తా ఉండరా లేట్ చేయకూడదు తొందర పోయి తీసుకురావాల. వినోదప్తా బీగాలు ఇప్పించుకోండి. యాడ పెట్టేవునో యాడలేదో ఇట్లా పెట్టొద్దు మంచిది కాదు. పండుగ రోజు నిజంగా అసలు తెలుసా ఏమున్నా 1 రోజు 2 రోజుల ముందే ఏర్పాటు చేసుకోవాలా చేయాలి కానీ ఇలా పండుగ రోజు చాలా మంచిది కాదు అని నా ఉద్దేశం. ప్రతాపు కొత్త బట్టలు వేసుకున్న తర్వాత ఇట్లా ఇన్షర్ట్ వేసుకొని పోదాం మనం ఇద్దరం చర్చికి పాపను వదులుకొని మన ఫ్యామిలీ అంతా ఫోటో దిగుదామండి. అంతే నేను ఎప్పుడు నీ పక్కన ఉండదని నా వాల్యూ తెలియట్లేదు నీకు. బయటకు వెళ్తే ఒకసారి ఎలా ఉంటుందో ఊహించుకో. మనము ఉన్న దగ్గర రా 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 నా మాట విన్నాను కూడా ఒప్పులేదు. నాకు కోపం వస్తున్నది ఇప్పుడు పా. ఊరికి కాదులే యమ్నూరు కట్ట కూడా ఇందో పోండి మీరు పోండి. A few moments later. పెట్టిన పని ఇంకా తెచ్చుకోకుండా ఉంటే అవుతుందా? జాకెట్లు మీరు వేసుకునేంత వరకు భయం ఎందుకంటే నా వల్లే లేట్ అయింది ప్లస్ నేనే వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకొచ్చుకున్నాను కదా ఏమేమి పేర్లు పెడతారు. కవర్లు తీసి చూడు బాగానే లేదు. ఈ శారీ గుర్తొచ్చి నన్ను గోల్డ్ తీసుకో పప్పానే వద్దులేప మరి పేరు పెడతాడు అని శారీకి మ్యాచింగ్ ఇక. థ్యాంక్స్ గ్లోరీ పాప మా గ్లోరీకి గాజులు తీసుకురా. ఇప్పుడు వెళ్ళి చూడండి బ్లౌజులు గాజులు పిల్లలకి గాజులు అండ్ తనకి ఏదో చిన్న డాలర్ లాంటి దండ అడిగింటే దండ అండ్ మళ్ళీ మరీ పూలు ఇన్ని తెచ్చినాం చూడండి. ఏ చీరలకి ఇంత పర్ఫెక్ట్ మ్యాచింగ్ మళ్ళీ ఫ్రెండ్స్ ఇవ్వండి. చాలా సంతోషిస్తున్నావా? జాగ్రత్త పట్టుకో. థ్యాంక్స్ ప్రతాప్ నా కోసం ఓపిక చేసుకుని వరకు మీరు తెచ్చారా. థ్యాంక్స్. నేను ఇప్పుడు రెడీ అయిన తర్వాత సరేలేండి. మొత్తానికి ఇంకా మా వాళ్ళు అయితే అన్ని రెడీగా అవుతున్నారు. టైం అయితే అయింది. సో చర్చికి వెళ్ళాలి. సో అందరూ కూడా కొత్త బట్టలు వేసుకుని నేను కూడా మంచిగా రెడీ అవుతాను. సో మా ప్రమిళ ఫార్మల్ గా ఉండాలని ఈ విధంగా రెడీ చేసింది నన్ను. మా ప్రైజ్ హాయ్ చెప్తా చూడండి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి. అంగడి పోండి. చెప్పురా. పండుకొని లేచింది వెనకనే స్నానం చేపించి బట్టలు వేసిన ఆమెకి వద్దంట్లే తర్వాత నిలబెడదులే. అంగడికి పోయేటప్పుడు అయితే తలుకొని పోదు. ఫోటో దిగుదమ్మా. సూపర్ ఉంది బాగుంది. నేను నిన్ను చూసే మురిసిపోతున్నాను. ఇంకా నిజంగా బాగా పెద్ద ప్రతాప్ అట్లా కాదు నిజంగా ఈ క్రిస్మస్ కి అయితే ప్రతాప్ ఫుల్ గా మంచిగా రెడీ అయ్యాడు. ప్రతిసారి వెనక రెడీ అవుతుండే నేను ఎంతసేపులో మీరు రెడీ కాండి అని చెప్తుండే. అందుకనేసి ప్రతాప్నే ఫస్ట్ రెడీగా అని చెప్పాను అనమాట. ఇంకా ప్రశస్త ప్రిన్సి కూడా రెడీ అయ్యారు. వాళ్ళు కూడా మాట్లాడారు మీరు ముగ్గురు.
ఉన్ని అట్లే ఉండాల. ఎప్పుడు మామూలుగా ఉంటావు, ఈరోజు ఇన్షర్ట్ వేసినందుకు ఎట్లే ఉన్నాయి ఇట్లే ఉన్నంటే బాగుండదులే ప్రతాపు. ఎప్పుడు బెంగళూరు పెళ్లి కాకముందు ప్రమీలతో ఎంగేజ్మెంట్ కాకముందు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అంటే 2 years లోనే ఇలా ఇన్షర్ట్ వేసుకుని ఇలా వెళ్ళేవాడిని. కానీ సో బెంగళూరులో జాబ్ చేసేటప్పుడు ఫార్మర్స్లో మళ్ళీ ఇన్ని రోజులకి లే బాగుండదు బాగుందా? బాగుండదు, బయటికి పోగట్లా. మీరు నాదే ఫ్యాసిలిటీ కాదు. కాదు పాపలను తీఫో, పాపలు 2 పాపలు రెడీ అయ్యారు, ప్రశస్త ప్రిన్సి 2 ఆడుండారు చూడు. లైట్ ఏ దాంట్లో ఆడుండారు పిల్లి ప్రశస్త పట్టుగా. ఏం నువ్వు రెడీ? అదే మళ్ళీ తొందర రెడీగా. వీళ్ళు మా వాళ్ళు ఆడున్నారు. ప్రశస్త ఆడున్నారు. నీకు నువ్వు మాకు అంతే రెడీ. మేము ఇలా రెడీ అయ్యాము. మా ప్రశస్త డ్రెస్ చూడండి. రెడీ రెడీ రెడీ. ప్రిన్స్ మా ప్రిన్స్ చూడండి గోల్డెన్ కలర్ లో ఉందన్నమాట. షాపింగ్ అంతా అట్లనే ఉంది. దిగ్గు దిగ్గు సరే సరే మా దగ్గర దగ్గర ఎన్నో సగం షాపింగ్ మేమే చేసిందామేమో. ఎన్ని చీరలు ఎన్ని డ్రెస్సులు చెప్పలేము అన్నమాట మొత్తానికి. సో మొత్తానికి హ్యాపీ అబ్బా, చాలా సంతోషంగా జరుగుతుంది. చర్చికి వెళ్ళాలి అందరూ. మా పిల్లలు ఎంత సందడి చేస్తున్నావు. ప్రిన్సి ప్రశస్త హాయ్ చెప్పండి. హ్యాపీ క్రిస్మస్ వినోద్. Merry Christmas. Happy Christmas friends అందరికి. హ్యాపీ క్రిస్మస్. బాగున్నారు బాగా ఉపయోగం మీకు డ్రెస్సులుగా బాగుండే. ఈ ఐరాకు రెడీ కాకుండా ఉండే వాళ్ళు అక్కడ పిలిచేదాకా ఊకి రెడీ చేసుకున్నా కదా ఐరా బాగుండే చూడే. సో ఫ్రెండ్స్ మేము చర్చికి వెళ్తాం. ఇంకా వీళ్ళంతా రెడీ అవుతున్నారు. సో నేను ముందు రెడీ అయ్యాక మంచిగా మీతో మాట్లాడుతున్నాను. వాళ్ళు ఇంకా ఇప్పుడు వచ్చేస్తారు బయటికి. చెప్పు ప్రైజ్ ఇప్పుడు బాగుంది కదా. పాప మరి చిన్న పాప పుట్టిందాడ కదా. అవు ఏమరా ఎంతసేపు అవుతుందిరా రే? రెడీ అయ్యాను నేను. నువ్వు రెడీ అయినా మిగతా వాళ్ళ కథ ఏంది? గ్లోరీ జడొక్కటే ఉండదు, గ్లోరీ కూడా జడ వేసుకుంటుండది. ఇంకా రెడీ అవుతుండదు. మా ప్రైజ్ ఈరోజు చాలా గ్రేట్. అందరికంటే ఫస్ట్ రెడీ అయ్యి బాగుంది మా చింతల్లి. ఇదే నా చీర. ఇదే నా చీర. ఎట్లుందో కామెంట్ చేయండి. నా కలరు రెడ్, మెరిన్ రెడ్. నాకైతే ఎంగేజ్మెంట్ చీర కట్టుకున్నట్లు ఉండదు, అట్లే ఉండదు. గ్రాండ్ గా బాగా అనిపిస్తుంది చీర. నచ్చిందా మొత్తానికి? నాకైతే నచ్చింది. మ్యాచింగ్ తెచ్చారే నాయన, అత్త 2 వేలు తెచ్చారే. ప్రసాద్ వాళ్ళకి కూడా తెచ్చారే. అమ్మ పూలు 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 పీకద్దమ్మా పీకద్దమ్మా పీకద్దమ్మా. డ్రెస్ కూడా బాగుంది చూడండి, చాలా బాగుంది. సోఫా అంతా ఏమైనా కూర్చుంది. ఇంకా బాగుందా ప్రశస్త? నచ్చిందా? ఈసారి హ్యాపీగా హ్యాపీగా హ్యాపీ. ఒక్కొక్కరు అయితే మంచిగా బయటకు వస్తున్నారు. మరి అందరూ కలిసినప్పటికి ఎంతసేపు అవుతుంది? మేమందరూ రెడీ అయ్యి మా భారతి కూడా రెడీ అయ్యి అవుతులా. అదే కదా, ప్రిన్స్ అమ్మ అవుతలే ఉండదు. అవతల వాళ్ళ దగ్గర ఉంది. మీరు రెడీ అయితే ఉన్నది ఇప్పుడు ఉందిలే, చూసి వచ్చిందంట. ఇదే చూడ తొందర రెడీ అయితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా సాయంత్రం మనంగా రెడీ అవుతున్నాం. నైట్ అయితే కానీ ఇంకా రెడీ అంటే గ్లోరీకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వెనక నుంచి వచ్చిన మా బ్లౌజులు మాటకు పర్ఫెక్ట్ గుట్టించుకొని వచ్చింది. గ్లోరీకి థ్యాంక్స్. సూపర్ గుట్టింది గ్లోరీ, బాగా నచ్చింది. ఇంకా జడేసుకుంటాను. వేసుకోండి. జడేసి పూలు పెడతాను మీకు. నాకు ఒక పూలు పట్టంటే లేదు. బాగుంది, బాగా పెట్టండి గ్లోరీ. రాండి పోదాం రండి. తినండి భారతకి. లేదా గ్లోరీ నన్ను దాన్ని వేసుకుంటా.
బాగా పెట్టాను అంటే ఇంటికిలో పెట్టుకుంటాను. ఎవరన్నా సూపర్ ఉపయోగలేండి ఇద్దరికి. మేము దగ్గర నిలబడండి అమ్మా, మాకు కూడా అదే కావాలా. బాగా ఉపయోగలేండి. అందరికి హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ అబ్బా. ఇంకా మా బావాళ్ళు ఎత్తిన తీరైతే మేము అందరం కట్టుకునేవే. ఎట్లుంది ఒకసారి ఉంటాలో ఉండదో నాకు తెలిసి ఎత్తుతాను. నీళ్ళు గిల్లు దాపి తిత్తా హైరా హైరా హై హైరా. పాట పాడింది మా ఫ్రెండ్స్. ఏమి రా ఏమి ఇలా ఇలా జూలు జూలు వేసినావు కదరా రే గుండుగా. బాగుంటది కలర్ రా సరిపోయేదిలే. వదిలి బాగుంటదే నాది బాగుంటదా. నీవేనా ఎత్తంటే ఎత్తుకోండి అమ్మ. ఫ్రెండ్స్ ఇది మొత్తానికి మన వాళ్ళు అయితే ఇట్లున్నారు చూడండి అందరూ. ఎవరో మిస్ అయినారు గాడే బాగలేండి. సో ఫ్రెండ్స్ మొత్తానికి అందరు నిలబడితే ఇల్లు పట్టట్లేదు, గ్యాప్ తక్కువ వస్తుంది. మొత్తానికి వాళ్ళు ఉన్నారు, నేను దూరలేను. అయినా ఏం నువ్వు ఆరా. ఓకే హ్యాపీ జరుపుకున్నాము మొత్తానికి. పదప్పండి. సో నిలబడి మాట్లాడదామంటే కూడా మామూలు వాళ్ళలో. సో ఇది ఫ్రెండ్స్, ఎవరి డ్రెస్ మంచిగా కామెంట్ చేయండి. ఎవరికి మంచిగా మెచ్చింది అంటే ఎవరికైనా మంచి చెట్టు అవుతుంది కదా, ఎవరికైనా మార్కులు వేస్తే ఖచ్చితంగా మార్కులు వేయండి. ఆ ప్రతాప్కి ఒక 60, ప్రమిల్కి ఒక 90, 95, భారతికి ఒక 100, గ్లోరీకి ఒక 100 అంటే అట్లా ఎవరికి ఎంత డ్రెస్ బాగా సూట్ అయిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా, మాకు క్లారిటీ వస్తుంది. సరేనా?